ఎందుకు గొడవలు అవుతున్నాయి? జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఉన్న విభేదాలు ఏంటి? ఎందుకు ఇంత పెద్ద గొడవ వచ్చింది అంటే ఏం చెప్తారు మాస్టర్ గారు? యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే జానీ మాస్టర్ది అక్కడ గొడవ అవుతుందని ఎవరికి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందని ఏం తెలియదు. సో మాకు అఫిషియల్ గా ప్రెస్ మీట్ అని పిలవలేదు. జరిగింది ఏంటంటే కొంచెం ఏదో మనస్పర్ధలు ఏదో వచ్చేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే మీరు సరిగ్గా తీసుకొని రండి, ఇట్లా మీరు వాళ్ళకి రూల్స్ వ్యతిరేకంగా ఎలా వెళ్తున్నారు అనేసి ఎంత చెప్పినా మీరు వినట్లేదు, ప్రతిసారి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. సరే లేండి అయితే వెళ్ళండి అని ఏదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీడియా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వచ్చారంటున్నాను నేను. హైలైట్ చేశారు అంటే ఇప్పుడు ఏదైనా సరే మీడియా వాంటెడ్లీ చేశారంటున్నాను నేను. మీడియా వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా అయితే చేయలేదు కదా. అవతల పార్టీ నేను చెప్పా ఇందాక, నేను చెప్తా కార్డు కూడా చూపిస్తా. ఆ విషయం మాకు తెలుసు, నేను కార్డు చూపిస్తా మీకు. నేను మీడియా తప్పట్లా, మీడియా ఏంటంటే ఇప్పుడు గతంలో మాస్టర్ మీద కేసు వేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి ఫైట్ చేసుకోనివ్వండి, ఇంకో 10 కేసులు పెట్టుకోనివ్వండి, 20 కేసులు పెట్టుకోనివ్వండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కోపంతో ద్వేషంతో ఆ అమ్మాయిని ఎలాగైనా సరే, అంటే సుమలత గారు కోపంతోనే చేస్తున్నారా ఇదంతా? తను అమ్మాయి నా ఫ్రెండా నా సిస్టర్ అనే విషయం పక్కన పెట్టేస్తే దీని మాత్రం పక్క క్లారిటీ ఏంటంటే సంతకాలు పెట్టేసుకొని డబ్బులు తీసుకోవడాలు, ఎవరికి ఎంత ఇచ్చామో అని తెలియకపోవడాలు, చెక్ నెంబర్ వేయకపోవడాలు. అంటే యూనియన్ లో బాగా స్కామ్ జరుగుతుంది. దాంట్లో వరకు అమ్మాయికి ఎవరైనా ఆశ చూపించారో లేకపోతే ఇంకేమని చెప్పారు. ఇంకొక 8 మందిని చెప్పి ఏదో చెప్పాడు వాళ్ళకి, చెప్పి వాళ్ళతో కూడా ఆయన ఇంత తిన్నాడు ఆయన అంత తిన్నాడు అని మాట్లాడిన అతనికి సస్పెండ్ చేస్తుంటే అతని ఫైన్ జానీ మాస్టర్ కట్టాడు. అతను ఎలక్షన్ నిలబడ్డప్పుడు జానీ మాస్టర్ పొద్దున్న 9 గంటలకు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనకు ఓటేయండి అని అడుక్కున్నాడు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. గత వారం 10 రోజులుగా డాన్సర్స్ అసోసియేషన్స్లో చాలా అంటే మనస్పర్ధలు అనుకోవచ్చు, ఈగోలు అనుకోవచ్చు, ఎందుకు గొడవలు అవుతున్నాయి? జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఉన్న విభేదాలు ఏంటి? అసలు వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఎందుకు ఇంత వైర్యంగా ఎందుకు మారిపోయారు అనేది తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఈ డిస్కషన్ గురించి మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, కస్తూరి గారు. నమస్తే కస్తూరి గారు, ఎలా ఉన్నారు మేడం? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గొడవలకి కారణం ఏంటి? అసలు ఈ గొడవ అసలు మొత్తాన్ని అంటే ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండే జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్కి ఎందుకు ఇంత పెద్ద గొడవ వచ్చింది అంటే ఏం చెప్తారు మాస్టర్ గారు? ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మన ప్రశ్ననే ఒకసారి సమాధానంగా ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే జానీ మాస్టర్ది శేఖర్ మాస్టర్ది వైరం లేదు, అసలు వాళ్ళిద్దరు సంబంధించిన గొడవనే కాదు. ఇది పూర్తిగా యూనియన్ కి అండ్ ఫెడరేషన్ కి సంబంధించిన గొడవ. సో ఇప్పుడు ఏంటంటే మీడియా వల్ల ఏంటంటే అంత ఏది ఉన్నా కూడా ఒక మనిషిని బతికించాలన్నా, ఒక మనిషిని లేపాలన్నా, తొక్కాలన్నా, ఏం చేయాలన్నా మీడియా చేతిలోనే ఉంటుంది. మీడియా అసలు నెంబర్ 1 అనుకోండి. సో దాంట్లో ఏంటంటే తెలియకుండా మాట్లాడుతున్నారా లేదా వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారా తెలియదు, కానీ థంబ్నెయిల్స్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ గా రాంగ్ వస్తుంది. అంటే వాళ్ళిద్దరికి గొడవ లేదు. జానీ మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ మీదకి ఒక ఊపు మీద అంటే ఒక దాన్ని కోపం మీద వెళ్ళడం చూసి అందరూ అదే అనుకున్నారు. బయట వీడియో కూడా అలానే పోర్ట్రే అయింది కదా. సో అందువల్లే మీడియా మొత్తం దాన్ని అలా క్రియేట్ చేసింది అనుకోవచ్చు. సో దీన్ని ఖచ్చితంగా చెప్పాలి, ఈ టాపికే చెప్పాలి. ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద లెంత్ వీడియో ఉంది. దాంట్లో వాళ్ళకి కావాల్సిందే అపోజిషన్ వాళ్ళు కరెక్ట్ గా ఫ్రేమ్ చేసి కట్ చేసుకున్నారు. అది కూడా ఏంటంటే గొడవ కంటే ముందే మీడియాని పిలుచుకున్నారు. అక్కడ గొడవ అవుతుందని ఎవరికి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందని ఏం తెలియదు. సో మాకు అఫిషియల్ గా ప్రెస్ మీట్ అని పిలవలేదు. సో టక్కున గొడవ అవుతుంది అని ఎలా తెలుస్తుంది చెప్పండి? జరిగింది ఏంటంటే అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేకుండా ఇలా జరగకూడదు అనేది శేఖర్ మాస్టర్ వాదన. ఇవన్నీ కూడా ఫెడరేషన్ వాళ్ళకి తెలియకుండా జరగకూడదు అని. మాది ఏంటంటే ఇటు సైడ్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు మాది అంటే ఇద్దరికి నేను యూనియన్ మెంబర్ని, ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, అందరు మా సభ్యులే, అందరి గురించి ఏదున్నా కూడా నేను
క్లారిటీగా మీకు వివరిస్తాను అనమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడైతే పోస్ట్ లో ఉన్న సుమలత గారు ఏమన్నారంటే, పిలిచారు లేబర్ కోర్టు కూడా వెళ్ళారు వాళ్ళు, లేబర్ కోర్టు నుంచి ఆఫీసర్ వచ్చారు, తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు. ఫెడరేషన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో మనస్పర్ధలు ఏదో వచ్చేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు పిలిచారు. పిలిచిన తర్వాత మాకేంటంటే 24 క్రాఫ్ట్స్ కూడా లేబర్ వాళ్ళే మాకు మెయిన్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్. ఏ కార్మికులకైనా అది కార్మికుల సంఘం కింద యాక్ట్ కింద వస్తుంది అనమాట. సో కార్మికులకి మాకు లేబర్ ఆఫీసే మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆఫీసర్ వచ్చారు అక్కడ. ఆఫీసర్ అయితే ఇప్పుడు మేమంటే చిన్నగా ఏదో చదువుకున్నారా లేదా వేలు ముద్ర మిగతా పక్కన పెట్టేస్తే అంత పెద్ద ఆఫీసర్ వచ్చి అక్కడ కూర్చున్నాడంటే న్యాయం ఉన్నట్టే కదా. ఒకవేళ లేకపోతే మాకే ముట్టికాయలు వేసి పంపిస్తాడు. ఏంటంటే మీరు సరిగ్గా తీసుకొని రండి, ఇట్లా మీరు వాళ్ళకి రూల్స్ వ్యతిరేకంగా ఎలా వెళ్తున్నారు అనేసి మాకే వేస్తారు వాళ్ళు. సో అలా అతను రాడు అక్కడ నుంచి. సో అతను వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఛాంబర్ ఆధ్వర్యంలో మన లేబర్ ఆఫీస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే సరే వాళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళు అలియారా మనస్తాపమా ఏంటది, నేను ఆ రోజు అక్కడ లేను. సో అప్పుడు ఏంటంటే అతను వెళ్తున్నప్పుడు ఈయన ఏమన్నారంటే, ఎంత చెప్పినా మీరు వినట్లేదు, ప్రతిసారి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, సరే లేండి అయితే వెళ్ళండి అని ఏదో వస్తుంది. ఎవరికన్నా మనకి మాట్లాడుతున్నప్పుడు అది కామన్, ప్రతిదీ ఒకటి పట్టుకొని ఇప్పుడు అలా అనుకుంటే అంతకంటే భయంకరంగా మా వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు, నిజాలు లేకుండా ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. అక్కడ ఆ రోజు జరిగిన సందర్భం మాత్రం ఇదే, శేఖర్ మాస్టర్కి గొడవ లేదు, జానీ మాస్టర్కి గొడవ లేదు. అక్కడ ఉండే సిచ్యువేషన్ ఏంటంటే యూనియన్ సంబంధించిన సిచ్యువేషన్ అక్కడ. సో అక్కడ అగ్రెసివ్ గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే చెప్పి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పేసరికి కూడా ఇంకా కూడా లేదా పేషెంట్స్ అంటే దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆ మీడియా వాళ్ళు వచ్చే వరకు అందరికి అర్థం కాల ఎందుకు పిలిచారు అంటే. అసలు ఒక యూనియన్ లో ఏదైనా ఇష్యూ జరిగేటప్పుడు బయట మీడియాకి కానివ్వండి లేకపోతే మన ప్రజలకు కానివ్వండి ఎవరికి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీడియా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వచ్చారంటున్నాను నేను. ఇక్కడ శేఖర్ మాస్టర్ తప్పు లేదు, అంటే ఎవరు అపోజిషన్ పార్టీ. శేఖర్ మాస్టర్ తప్పు లేదు, శేఖర్ మాస్టర్ ఓన్లీ ఫెడరేషన్ సపోర్ట్ కోసమే వచ్చాడు. ఫెడరేషన్ మనకి ఇన్ని రోజులు వాళ్ళతో వెళ్ళాం కాబట్టి ఫెడరేషన్ వాళ్ళు ఉండాలి అని శేఖర్ ఉద్దేశం తప్పితే అక్కడ కావాలని వాంటెడ్లు కూడా శేఖర్ ని వాడారు అక్కడ అంతే. ఇద్దరు పెద్ద మాస్టర్లు ఉంటే దాని కొంచెం అది హైలైట్ అవుతుంది అనే ఉద్దేశం చెప్పారు కానీ అక్కడ మాస్టర్ సంబంధించిన ఇష్యూ అయితే అది కాదు, ఇద్దరు మాస్టర్స్ కి సంబంధించిన ఇష్యూ అయితే అది కాదు. బిఫోరే ఒకటేంది, ఇప్పుడు మాది 93లో యూనియన్ స్థాపించారు, మీడియా కూడా ఒక 10 years నుంచి బాగా యాక్టివ్ గా ఉంది. సో ఏ విషయాన్ని కూడా అంత లేనప్పుడు దీని మట్టుకు ఇది గమనిస్తే గనక దీని మట్టుకు ఎందుకు ఇలా కొన్ని షార్ట్సే ఇంపార్టెంట్ షార్ట్సే తీసుకున్నారు. ఇది ఒకటి మనం పక్కన పెట్టేస్తే మీకు ఇక్కడ నేను చెప్తాను ఎందుకు ఇలా జరుగుతుందని. గతంలో మాస్టర్ మీద కేసు వేసిన వాళ్ళు ఉన్నారు. సో అది అక్కడ సందర్భం కాదు. ఎందుకు లాక్కొచ్చారు అమ్మాయిని? ఆ అమ్మాయి ఫైట్ చేసుకొనివ్వండి, ఇంకో 10 కేసులు పెట్టుకొనివ్వండి, 20 కేసులు పెట్టుకొనివ్వండి, ఆ అమ్మాయి న్యాయం కోసం ఏమైనా పోరాటం చేసుకొనివ్వండి, కానీ అదే సందర్భం కాదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే అసలు టాపిక్ డైవర్ట్ చేసి మళ్ళీ మాస్టర్ ని బ్యాడ్ చేయాలి, లోపల ఏదో విధంగా మాస్టర్ ని మళ్ళీ హరాస్ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.